నుమాయిష్ కు రష్ పెరుగుతోంది. మరో 10 రోజుల్లో ఎగ్జిబిషన్ ముగుస్తుండటంతో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. రోజు రోజుకి విజిటర్స్ తో ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిటకిటలాడుతోంది. ఇక వీకెండ్ లో అయితే ఈ సంఖ్య రెట్టింపు అవుతోంది. పెరుగుతున్న బిజినెస్ తో వ్యాపారులు ఖుషి అవుతున్నారు. దేశంలో ఏ వస్తువు కావాలన్నా వాటికి కేర్ ఆఫ్ హైదరాబాద్ నుమాయిష్. వెరైటీ చెప్పులు, రకరకాల డ్రెస్సులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కర్టెన్స్, కార్పెట్స్, ఇంటి అలంకరణ కోసం కావలసిన ఏదైనా నుమాయిష్ లో దొరుకుతుంది. నుమాయిష్ మరో 10 రోజులు మాత్రమే ఉండడంతో సందర్శకుల సంఖ్య పెరిగిపోతోంది. వీకెండ్ అయితే ఈ సంఖ్య డబుల్ అవుతోంది. నుమాయిష్ కు వెళ్లేందుకు సందర్శకులు ఎంట్రీ టికెట్ కోసమే అరగంట క్యూలో ఉంటున్నారంటే రష్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతేడాదితో పోలిస్తే వీకెండ్ లో సందర్శకుల సంఖ్య పెరిగిందంటున్నారు నిర్వాహకులు. షాపింగ్ తర్వాత నుమాయిష్ లో గేమ్స్ కు ఫుల్ గిరాకీ. డిఫరెంట్ గేమ్స్ ఆడుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు చిన్నారులు. ఎప్పుడు చూసినా ఇలా గేమ్ జోన్ కిటకిటలాడుతూ ఉంటుంది. నుమాయిష్ ప్రారంభంలో పెద్దగా రద్దీ లేదంటున్నారు నిర్వాహకులు. మధ్యలో రోజుకు 12 నుండి 15 వేల మంది వచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు రోజుకు 22 నుంచి 25 వేల మంది విజిటర్స్ వస్తున్నారు. వీకెండ్స్ లో అయితే ఈ సంఖ్య 50 వేల నుంచి 70 వేల వరకు ఉంటోంది. హాలిడే వచ్చిందంటే చాలు అన్ని దారులు నుమాయిష్కే. స్కూళ్లు, కాలేజీలు, ప్రైవేట్ ఆఫీసులకు సెలవులుంటే నుమాయిష్ కు రద్దీ పెరుగుతుంది. మరో 10 రోజులు మాత్రమే ఎగ్జిబిషన్ ఉండడంతో సందర్శకుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు నిర్వాహకులు. నుమాయిష్ తో షాపింగ్ కు అక్కడా ఇక్కడ తిరగాల్సిన అవసరం లేకుండా అన్నీ ఇక్కడే కొనుక్కుంటున్నామని చెప్తున్నారు జనం. రష్ పెరుగుతుండడంతో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు పోలీసులు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు పెంచారు పోలీసు అధికారులు. మహిళల భద్రత కోసం షీ టీంలు ఏర్పాటు చేశారు. ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు సందర్శకుల తాకిడి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు ఎగ్జిబిషన్ నిర్వాహకులు.